హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈ పోస్టు 2009 నవంబర్ 19 మా బ్లాగు తెరిచిన 16 రోజులకి, అప్పటికి ఇంకా నకిలీ కణిక వేశ్య వంశీయుల గూఢచర్య వలయం మాకు తెలుసని కూడా ప్రకటించకముందండి ఇంట్రొడక్టరీ పోస్టులు, ఉపోద్ఘాతంగా పోస్టులు పెడుతూ ఉన్న రోజులు. ఇస్లామాబాద్కి ఇంత బలమా అని పెట్టిన పోస్టులు, అది టెక్స్ట్ పోస్టు. పంచతంత్రం నుండి హిరణ్యకుడు అనే ఎలుక యొక్క గతం ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు అక్కడ ఇద్దరు సన్యాసులు మాట్లాడుకుంటూ, ఎక్కడి ఎలుక ఎక్కడ చిలుక కొయ్య, అది 3 అడుగుల కంటే ఎత్తు ఎగరలేదు, 6 అడుగుల పైన ఎత్తు ఎగిరి భిక్షాపాత్రలోని భక్ష్యాలు తినిపోతుందంటే ఇందులోకి ఏదో నిమిత్తం ఉండి ఉండవలయును అని ఇద్దరు సన్యాసులు చూడాకర్ణుడితో వీణాకర్ణుడు అనేటటువంటి గెస్ట్గా వచ్చిన, అతిథిగా వచ్చిన సన్యాసి అనడం. ఆ సందర్భంలో దాన్ని రాజకీయానికి అనువర్తిస్తూ నేను ఇందులోకేదో నిమిత్తం ఉండి ఉండవలయును అంటూ కొన్ని పాయింట్స్ వివరించానండి. వాటిని ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను, ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు కనుక. దానిలో మొదటిది ఏం రాశానంటే, 2001 వరకు ప్రపంచవ్యాప్తంగా అందరూ అన్నమాట, మనం విన్నమాట, అమెరికా నిఘా సంస్థ సిఐఏకి ప్రపంచంలో ఎక్కడ ఏ చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుంది అని. అలాంటి సిఐఏ మీదికి, అమెరికా యొక్క WTC మీదికి ఇస్లాం తీవ్రవాద సంస్థ అల్ఖైదా లేదా తాలిబాన్లు లేదా బిన్ లాడెన్ అనుచరులు గట్రాలు దాడి చేస్తే, పాక్ లాంటి చిన్న దేశం, ISI లాంటి చిన్న నిఘా సంస్థ చేస్తున్న చర్యని సిఐఏ కనిపెట్టలేకపోయింది. నిజానికి అమెరికాతో పోలిస్తే పాక్ చిన్న దేశమే కదా. అమెరికా లాంటి అగ్రదేశం, సిఐఏ లాంటి గొప్ప నిఘా సంస్థ పాక్ని ఏమీ చేయలేకపోతోందని అప్పుడు అన్నాను. ఇప్పటికైతే చేయలేకపోయింది. తాలిబాన్లకు లాడెన్లకు తలదాచుకునే గూడు పాకిస్తాన్ అయినా కానీ ఆ బిన్ లాడెన్ని చంపడానికి ఎంత తాత్సారం చేసి అనివార్యమైన పరిస్థితి వచ్చిన తర్వాత కానీ, ఇక పాక్ లాంటి చిన్న దేశం, అమెరికా లాంటి అగ్రదేశాన్ని లెక్క చెయ్యడం లేదు. ఇప్పటికీ ఏదో లెక్క చేస్తున్నట్టు నటిస్తోంది. ఏది నిన్న పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, మోడీ ఫెయిల్యూర్, సీజ్ ద ఫైర్ అని ట్రంప్ ప్రకటించిన విషయంలో మీది మిక్కిలి అమెరికాలో ఏ పార్టీ వారైనా సరే, అమెరికా ప్రెసిడెంట్లు మాత్రం పాకిస్తాన్ని ముద్దుగా బుజ్జగిస్తూ ఉంటారు. ఎక్కడి పాక్, ఎక్కడి అమెరికా, ఎక్కడి ISI, ఎక్కడ సిఐఏ? పాక్కి ISIకి ఇంత బలం ఉండడం ఏమిటి? ఇందులోకేదో నిమిత్తం ఉండి ఉండవలేను. ఆ నిమిత్తం ఏంటంటే ప్రపంచవ్యాప్త గూఢచర్య వలయం సిఐఏల్ని, సిఐఏల్ని, మొసాదుల్ని కూడా తన ఏజెంట్లుగా చేసుకొని తానే ఏజెన్సీ అయినటువంటిది. అప్పట్లో ప్రజలు ఆలోచిస్తారని హింట్గా ఇచ్చాను. ఇది మరో పాయింట్. అఖండ భారతం నుండి వేరుపడ్డ దేశాలు పాకిస్తాను, బంగ్లాదేశ్లు. బంగ్లాదేశం అయితే భారత్ సాయంతో ప్రాణం పోసుకున్న పసికూన, క్రికెట్ భాషలో అంతే కదా. అలాంటి బంగ్లా ముస్లిం తీవ్రవాదులు పాక్ ముస్లిం తీవ్రవాదులతో కలిసి భారత్ నడిగడ్డపై బాంబులతో, పిల్లకాయలు గోళీకాయలతో ఆడుకున్నంత సులభంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంటే ఏ ఇంటి దొంగలు సహకరిస్తున్నారో కానీ నిఘా సంస్థలు ముందుగా ప్రమాదాన్ని పసికట్టలేకపోతున్నాయి. మొన్న కూడా పసికట్టలేదు, పహల్గాం దాడి మీదైనా సరే. ఇక ప్రమాదాన్నే పసికట్టలేని చోట నివారణ కలలోని మాట కదా. ఇంటి మంత్రి నింపాదిగా సూట్లు మారుస్తూ, క్రాఫ్ సవరించుకుంటూ ఖండన ప్రకటన చేస్తాడు శివరాజ్ పాటిల్ అనేటటువంటి వాడు. ప్రథమ మంత్రి గారు అంటే మన్మోహన్, అప్పుడున్న పప్పెట్. ఇప్పుడున్నవాడైనా ఆ మన్మోహన్ అన్నవాడు మైనో చేతిలో పప్పెట్ అయితే, ఇప్పుడున్న మోడీ అన్నవాడు ట్రంప్ చేతిలో పప్పెట్. కాబట్టి ఆ ప్రథమ మంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ ఇది పిరికి చర్య అంటూ విచారణ ప్రకటిస్తాడు.
ఇక కుర్చీ వ్యక్తి అంటే చైర్పర్సన్ అన్నమాట విచారవదనంతో ఆసుపత్రిని సందర్శించి బాధితుల్ని ఓదారుస్తారు. ఇది ఎంత నాటకీయంగా జరుగుతుందంటే అందున మైనో బాండ్ స్పై నటించగలిగినటువంటిది. ఈ తొక్కలో పీకేలందరూ తెర మీద నటిస్తారు, ఎన్టీఆర్ సావిత్రులతో సహా. నిజ జీవితంలో నటించడం రాదు. ఈ యాంటోనియో మైనో మద్యశాల మగువ అయితే బాండ్ స్పై, దానికి నటించడం బాగా వచ్చు కాబట్టి ఇందరిని కూతురన్నంతగా నమ్మించింది. కాబట్టి ఇలా ఇంత నాటకీయత జరగడానికి ఇందులోకేదో నిమిత్తం ఉండి ఉండవలయను. ఆ నిమిత్తం ఏమిటో ఇప్పుడు అందరికీ బాగానే కనబడింది. అయినా కానీ ఆ సందర్భం పంచతంత్రంలోని ఆ కథని కూడా ఈవేళ సమర్పించనున్నాను. దీనికి కనెక్టివిటీ కోసం దీన్ని మళ్ళీ వీడియోగా ఇస్తున్నాను. ఇక 3వ పాయింట్, ఇందిరాగాంధీ లాంటి కాంగ్రెస్ అధిష్టాన నాయకురాలికే 1960ల నాటి నుండి 1984 దాకా మొరార్జీ దేశాయ్ నుండి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, దేవరాజు అర్స్ లాంటి ఎందరో అసమ్మతి సెగ పెట్టగలిగిన వారే. రెడ్డి కాంగ్రెస్లు, అర్స్ కాంగ్రెస్లు అంటూ ఆవిడ పార్టీని నిట్ట నిలువున బోలెడు బొచ్చెడు సార్లు చీల్చగలిగిన వారే. ఇక ఆవిడ అనువంశిక పాలన గురించి, నియంతృత్వ పోకడల గురించి ప్రింట్ మీడియా, అప్పటికి ప్రింట్ మీడియానే కదా, ఎంత ఉతికి పారేసిందో. ఈనాడు సంపాదకీయాల సాక్షిగా యుద్ధం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మొదలయ్యాక ఆ కారణంగానే తను కాంగ్రెస్ని ఇందిరిని వ్యతిరేకించానని ఈ డ్రామోజీగాడు కోర్టుకి అఫిడవిట్ కూడా ఇచ్చాడు. అంతగా మనందరికీ తెలుసు. ఆశ్చర్యకరంగా ఈనాటి కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురు తిరగాలంటే అర్జున్ సింగ్ లాంటి సీనియర్లు అదిరిపోతారు. స్టేజీ మీదే ఆ శాల్తికి పాదాభివందనం చేశాడు ఈ అర్జున్ సింగ్. మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగాను, కేంద్ర మంత్రిగాను అనుభవం ఉన్నటువంటి వాడు. ఇక శివరాజుల పాటిల్ లాంటి సీనియర్లు వినయ విధేయతలు చూపడానికి పోటీ పడతారు. అసమ్మతి చూపడం అంటే కలలో కూడా కలవరపడి లేస్తారు. అసమ్మతి చూపిస్తే దశాబ్దాల సీనియారిటీ గల మార్గరెట్ ఆల్వా లాంటి వ్యక్తులు క్రమశిక్షణా చర్యలకు గురై తెర మరుగవుతారు. ప్రింట్ మీడియా అయితే కిక్కురుమనదు. మరి ఇంతటి అసాధారణ పట్టు కాంగ్రెస్ అధిష్టానానికి, అంటే బార్ గర్ల్, మద్యశాల మగువ యాంటోనియో మైనోకి ఉందంటే ఇందులోకేదో నిమిత్తం ఉండి ఉండవలయను. ఆ నిమిత్తమే డ్రామోజీ వలయం. ఇక 4వ పాయింట్, ఆంధ్రప్రదేశ్లో 1956 నుండి ఈనాటి దాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు? నీలం సంజీవరెడ్డి నుండి దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దాకా ఏ ఒక్కరు అసమ్మతి సెగ తప్పించుకోలేకపోయారు. గట్టిగా 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేకపోయారు. అలాంటిది 2004 నుండి ఈనాటి వరకు ఒకే వ్యక్తి, ఈనాడంటే 2008 వరకు అన్నానండి, 2009లో మరోసారి గెలిచాడు కూడాను. ఒకే వ్యక్తి ఎవరయ్యా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏకఛత్రాధిపత్యంగా కదలకుండా 5 ఏళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగాడంటే ఇందులోకేదో నిమిత్తం ఉండి ఉండవలయను. డ్రామోజీ పివిజీ వర్గాన్ని నమ్మించేందుకోసం, ముఖ్యంగా మమ్మల్ని నమ్మిస్తే మర్మ భాషలో ఏ కొద్దిగా క్లూ దొరికినా ఆ నేపథ్యంలోనే ఆ డ్రామోజీ గడి కర్మఫలం అనుభవించేందుకోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని డబుల్ గేమ్ ఆడడానికి మేము అనుమతిస్తే, ఆడిస్తే దెబ్బకు మురిగి చచ్చాడు డ్రామోజీ. తీసుకొని అనుక్షణం భయంతో. కానీ ఈ పోస్ట్ పెట్టేప్పటికీ నేను కూడా రిలీజ్ చేయలేదండి. అంతర్జాతీయ గూఢచర్య వలయం మాకు తెలుసని డ్రామోజీకే తెలియదు. ఇక అసలు సిఐఏలు, మొసాదులకి, మెస్లకి, MS5లకి ఏం తెలుస్తుందండి? కాబట్టి ఆ మాట రాసి ఇందులోకేదో నిమిత్తం ఉండి ఉండవలేను అని రాశాను. చివరిగా మన ఆఫీస్లో మన కొలీగ్ సుబ్బారావుకి బాస్ దగ్గర
మనందరికంటే మస్తు హవా నడుస్తుందంటే ఇందులోకి ఏదో నిమిత్తం ఉండి ఉండవలేను అని ముగించానండి. అప్పటికి నా గూఢచర్య పోస్టులు ఇంకా ప్రస్ఫుటం కాలేదు కాబట్టి ప్రజాస్పందన, చదువర్ల స్పందన చాలా ఉండింది. రాజేంద్ర కుమార్ దేవరపల్లి, ఈయన సీనియర్ జర్నలిస్ట్ అట. ఇటీవల 2012లోనో ఏమో, 2012 కాదండి, ఇటీవలే కరోనాకి ముందో వెనకో ఈయన చాలా ఆర్థిక బాధలు కూడా పడి మరణించారని విన్నాను. మనం విజయ్ కుమార్ గారి పోస్ట్లో ఫేస్బుక్లో ఈయన సీనియర్ మోస్ట్, ఈయన అన్నారు, బాగుంది మీ జాబితా, మరింత పొడిగించగలరు అని. చాలా చాలా స్పందనని అప్పుడు నేను రిసీవ్ చేసుకున్నాను. ఇంకా ఇలాంటి పాయింట్స్ ఇందులోకి ఏదో నిమిత్తం ఉండి ఉండవాలి అని కరెంట్ అఫైర్స్ నేను మీకు వేరుగా, ఎందుకంటే దానికి మరికొంత ఇంట్రొడక్షన్ కాదు, కొంత సమగ్రత ఇవ్వవలసింది కాబట్టి దాన్ని మరో వీడియోగా ఇస్తానండి. మీరు పరిశీలించి చూసుకుంటే మీకు ఇంకా ఇది బాగా తెలుస్తుంది. వేర్ దెర్ ఇస్ అబ్నార్మాలిటీ దేర్ మస్ట్ బి స్పై. ఇందులోకేదో నిమిత్తం ఉండి ఉండవాలి అను, పైకి కనబడే కారణం కాదు, ఇంకేదో నిమిత్తం ఉండి ఉంటుంది. ఆ నిమిత్తమే గూఢచర్యం. పరిశీలించి చూసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ, నా వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.